హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శశి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో మనం రోరింగ్ లైక్ ఏ లైన్ అంటే కొన్ని స్టాక్స్ అనేవి రీసెంట్గా బాగా ర్యాలీ ఇస్తున్నాయి అనమాట. సో కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఆ స్టాక్స్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. అలాంటి స్టాక్స్ని మనం క్యాచ్ చేయగలిగినట్టయితే కనుక మనకి మంచి ప్రాఫిట్స్ అనేవి వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో ఈ వీడియోలో ఒక 5 స్టాక్స్ అనేవి చూద్దాం ఫ్రెండ్స్. సో బాగా ర్యాలీ ఇస్తున్న స్టాక్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్తాను కదా, ఒక 5 స్టాక్స్ రీసెంట్గా బాగా పైకి వెళ్తున్నాయి అనమాట. సో మంచి ప్రాఫిట్స్ అనేవి ఇస్తున్నాయి. సో ఆ స్టాక్స్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. సో ఇంకా చార్ట్స్లోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఆ స్టాక్స్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి టాటా పవర్ అనమాట. సో టాటా పవర్ రీసెంట్గా బాగా ర్యాలీ ఇస్తుంది ఫ్రెండ్స్. మార్కెట్ పాజిటివ్గా ఉన్నా, మార్కెట్ నెగిటివ్గా ఉన్నా సరే ఈ స్టాక్ కంటిన్యూస్గా పైకి వెళ్తుంది. సో ఇంకా కూడా పైకి వెళ్ళే ఛాన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో రీసెంట్గా నేను 90 లెవెల్ దగ్గర ఈ స్టాక్ని కొంత ఇన్వెస్ట్ అనేది చేశాను. సో అక్కడి నుంచి కూడా కంటిన్యూస్గా ర్యాలీ ఇస్తుంది అనమాట. సో ఎప్పుడైతే స్టాక్ హైర్ హైస్ హైర్ లోస్ చేసుకుంటూ వెళ్తుందో, సో ఎప్పుడైతే కొంత రీటెస్ట్ అయిన తర్వాత ఈ 90 లెవెల్ దగ్గర నేను ఇన్వెస్ట్ చేశాను అనమాట. కంటిన్యూస్గా పైకి వెళ్తుంది. సో ఇంకా కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఉన్నాయన్నమాట. సో ఈ స్టాక్ ప్రస్తుతం మనకి 109 రూపీస్ అరౌండ్గా ట్రేడ్ అవుతుంది అనమాట. సో ఈ స్టాక్ ఇంకా కూడా పైకి వెళ్ళే ఛాన్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. అరౌండ్ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం 120-125 లెవెల్స్కి ఈజీగా వెళ్తుంది అనమాట సో ఈ స్టాక్. సో ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో కొంత వెయిట్ చేసైనా ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా ప్రెజెంట్ లెవెల్ దగ్గరైనా ఇన్వెస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. బెస్ట్ బయింగ్ లెవెల్ వచ్చేసరికి 104-105 దగ్గర బై చేయడం బెటర్ ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ కొంత కరెక్ట్ అయ్యి 104-105 లెవెల్స్కి వస్తే ఇన్వెస్ట్ చేయడం బెటర్. లేదు అనుకుంటే ప్రస్తుతం లెవెల్స్ దగ్గరైనా ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. సో మనం ఈ స్టాక్ నుంచి మనం 115 అలాగే 120-125 దాకా కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో అనమాట. సో ఇది మనకి ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్స్, కంటిన్యూస్గా ర్యాలీ ఇస్తున్న స్టాక్ అనమాట. అలాగే మనకి సెకండ్ స్టాక్ వచ్చేసరికి గ్రాఫైట్ ఫ్రెండ్స్. మనం రీసెంట్ వీడియోస్లో కూడా డిస్కస్ చేసాం. సో ఈ స్టాక్ నేను 290 రూపీస్ దగ్గర ఉన్నప్పుడు చెప్పాను అనమాట, అరౌండ్గా ఈ లెవెల్ దగ్గర నుంచి. సో కంటిన్యూస్గా అక్కడ నుంచి పెరుగుతూనే ఉందన్నమాట. అరౌండ్ 200 పాయింట్స్ పెరిగింది, అరౌండ్ 80% దాకా పెరిగిందనమాట స్టాకు. ఇంకా కూడా మనకి పెరిగే ఛాన్స్ ఉంది. సో ఇది కూడా కంటిన్యూస్గా ర్యాలీ ఇస్తున్న స్టాకు. ప్రస్తుతం ఏదైతే ఆ రౌండ్ నెంబర్ ఉన్న 500 లెవెల్ దగ్గర కొంత సస్టైన్ అవుతుందన్నమాట. వన్స్ ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 500 లెవెల్ క్రాస్ అయితే కనుక ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో వెయిట్ చేసి 505 దాటిన తర్వాత బై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ స్టాక్ని. ఇప్పుడు బై చేయకండి. సో కొంత వెయిట్ చేసి 505 లెవెల్ దాటిన తర్వాత బై చేయండి. మనకు 520, 530, 540 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇంకో 10-20% ప్రాఫిట్ అనేది ఈ స్టాక్ నుంచి కూడా మనం తీసుకోవచ్చు అనమాట. సో 505 అబోవ్ బై చేయడానికి ట్రై చేయండి. సో దట్ ఇంకా పెరిగే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఇది మన సెకండ్ స్టాక్ అనమాట. సో బాగా ర్యాలీ అవుతున్న స్టాక్. అలాగే మన థర్డ్ స్టాక్ చూసుకుంటే కనుక దీపక్ నైట్రేట్ ఫ్రెండ్స్. సో ఇది కూడా రీసెంట్గా బ్రేక్అవుట్ ఇచ్చిందనమాట. సో బ్రేక్అవుట్ ఇచ్చి నుంచి కంటిన్యూస్గా పైకి వెళ్తూనే ఉంది. సో ఈరోజు కొంత మార్కెట్లో కొంత నెగిటివిటీ ఉండడం వల్ల కొంత కింద పడినా సరే ఈ స్టాక్ ఇంకా కూడా పైకి వెళ్ళే ఛాన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఈ స్టాక్ని కూడా మనం కొంత వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. అరౌండ్ ఇది మనకి 1440 దగ్గర నుంచి 1450 లెవెల్స్ అనేవి బెటర్ అనమాట. సో ఇక్కడ ఒకవేళ వస్తే కనుక కొంత కరెక్షన్ అయ్యి సో కొంత హైయర్ లో చేసి అక్కడ రీట్రేస్ అవుతుంటే అప్పుడు బై చేయడం బెటర్. ప్రస్తుతం ఉన్న లెవెల్స్ కూడా మంచివే, బట్ ఏంటంటే కొంత కరెక్షన్ రానియండి. కరెక్షన్ వచ్చిన తర్వాత 1440 ఆ లెవెల్కి వచ్చిన తర్వాత ఈ స్టాక్ని మనం ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ కూడా రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మనం లాంగ్ టర్మ్లో మల్టీ బ్యాగర్స్ అయ్యే స్టాక్ అని కూడా చెప్పుకున్నాం అనమాట. కంటిన్యూస్గా ఈ స్టాక్ ఎవ్రీ ఇయర్ కూడా ర్యాలీ అవుతూనే ఉంటుంది. సో ఈ స్టాక్ మనం లాంగ్ టర్మ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే షార్ట్ టర్మ్కి అయినా తీసుకోవచ్చు. కొంచెం వెయిట్ చేసి 1440 లెవెల్కి వచ్చేదాకా వెయిట్ చేసి ఆ లెవెల్స్ దగ్గర బై చేయడం బెటర్ అనమాట. సో ఇది మనకి థర్డ్ స్టాక్ ఫ్రెండ్స్, దీపక్ నైట్రేట్ అనమాట. అలాగే మనకి ఫోర్త్ స్టాక్ వచ్చేసరికి సింఫనీ ఫ్రెండ్స్. సో సింఫనీ కూడా రీసెంట్గా బాగా ర్యాలీ ఇస్తుంది అనమాట. సో అరౌండ్ 1040 ఆ లెవెల్ దగ్గర ఉన్న స్టాక్ కంటిన్యూస్గా పెరుగుకుంటూ వెళ్ళి 1500 రూపీస్కి అరౌండ్గా ఒక 50% టార్గెట్ అనేది విత్ ఇన్ డేస్లోనే ఇచ్చిందనమాట. విత్ ఇన్ 5 to 8 డేస్లోనే ఇచ్చిందనమాట. సో కొంత కరెక్షన్ వచ్చింది, బట్ ఈరోజు మళ్ళీ రికవరీ అనేది స్టార్ట్ అయిందనమాట. ఇంకా కూడా ఈ స్టాక్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి. ప్రస్తుతం లెవెల్స్ దగ్గరైనా బై చేయొచ్చు, లేదా 1300 లెవెల్ అనేది బెస్ట్ ఫ్రెండ్స్. సో 1300 లెవెల్కి అరౌండ్గా వచ్చిన తర్వాత అక్కడ కొంత రీట్రేస్ అయితే కనుక అక్కడ బై చేయడం బెటర్. సో ఇది మనకి ఫోర్త్ స్టాక్ అనమాట, సింఫనీ. మనకి ఫిఫ్త్ స్టాక్ వచ్చేసరికి కాంకర్ ఫ్రెండ్స్. సో కాంకర్ కూడా రీసెంట్గా బాగా ర్యాలీ ఇస్తుంది. సో
ఈ స్టాక్ కూడా మనకి అరౌండ్గా 400-500 రూపీస్ దగ్గర నుంచి ఉన్న స్టాక్ ఇప్పుడు మనకి 615 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇంకా కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో వెయిట్ చేసి ఈ స్టాక్లో కూడా కొంత క్వాంటిటీ అనేది ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా వెయిట్ చేసి 570-575 లెవెల్స్ దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. కొంత వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయడం బెటర్, ఎందుకంటే కంటిన్యూస్గా ర్యాలీ ఇచ్చింది. సో ఎప్పుడైనా ఏదైనా స్టాక్ కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగి పైకి వెళ్ళి అలా వెళ్తుంటే ప్రాబ్లం ఏం లేదు ఫ్రెండ్స్. బట్ ఏంటంటే ఆ 570-575 ఈ లెవెల్స్కి వచ్చేదాకా కొంచెం వెయిట్ చేసి అప్పుడు బై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది మన 5th స్టాక్ అనమాట, కాంకర్. సో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి టాటా పవర్, సెకండ్ స్టాక్ గ్రాఫైట్, థర్డ్ స్టాక్ దీపక్ నైట్రైట్, ఫోర్త్ స్టాక్ వచ్చేసరికి సింఫనీ అనమాట. అలాగే 5th స్టాక్ వచ్చేసరికి కాంకర్. ఈ స్టాక్స్ రీసెంట్గా ర్యాలీ ఇస్తుంది అనమాట. సో ఇటువంటి స్టాక్స్లో మనం క్యాచ్ చేయగలిగితే కనుక మంచి లెవెల్స్ దగ్గర మనకి డీసెంట్ ప్రాఫిట్స్ అనేవి వచ్చే ఛాన్స్ ఉంటాయి విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.